యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాం, గమనించండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకొందము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. Okay. It says, come now and let us reason together. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం ఏమనంటే, రండి మన వివాదాన్ని తీర్చుకుందాం అని చూస్తున్నాం. Whatever is your sin. నీ పాపం ఎటువంటిదైనా కావచ్చు గాక. Many people think, many Christians think, అనేక మంది ప్రత్యేకించి అనేక మంది క్రైస్తవులు అనుకుంటారు that my sin is too big. I don't think God can forgive me. వారేమనుకుంటారంటే, అయ్యో నేను చేసిన పాపం ఘోరమైన పాపం చేశానే, ప్రభు కూడా ఇటువంటి పాపాన్ని క్షమించలేడు అనుకుంటారు. They are reluctant to share. కాబట్టి ఎవరితోనైనా పంచుకోవాలంటే వారు ఎంతో తడపడాయిస్తుంటారు, ఆలోచిస్తూ ఉంటారు. And they are not able to open up even with one of their closest friends. వారికి ఎంతో సమీపంగా ఉంటున్న స్నేహితుల దగ్గర కూడా విప్పి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. But as we learn to grow in our Christian life, అయితే మన యొక్క క్రైస్తవ జీవితంలో మనం ఎదగటం మనం నేర్చుకుంటే, my suggestion, find a person who can understand you. కాబట్టి నా యొక్క విన్నపం ఏమంటే, నీవు నీ భారాలన్నీ కూడా చక్కగా పంచుకునేందుకు ఒక మంచి సహోదరుని నువ్వు ఎంపిక చేసుకో. Who will not discuss your own weakness with another third person. ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే, నీవు చెప్పిన విషయాల్ని మరొక వ్యక్తితో పంచుకోనటువంటి వ్యక్తి. But who will pray for you. అయితే ఆ వ్యక్తి ఏ రీతిగా ఉండాలంటే, భారంతో నీ చెప్పిన విషయాన్ని భారంతో జీవితంలో ప్రార్థన కలిగేటువంటి వ్యక్తి అయి ఉండాలి. Failure is a way to maturity. చూడండి, ఒక పతనం అనేది మన యొక్క ఉత్తీర్ణతలోనికి పరిపక్వతలోనికి మనం నడిపించే మెట్టుగా ఉంటుంది. అది Christian life is not a injection. You inject and the patient is wow. చూడండి, క్రైస్తవ జీవితం అనేది ఏదో ఇంజెక్షన్ లాంటిది కాదు. ఒక ఇంజెక్షన్ జ్వరం వచ్చింది అనుకోండి, ఇంజెక్షన్ వేయగానే వెంటనే జ్వరం తగ్గిపోతుంది. అటువంటిది కాదు క్రైస్తవ జీవితం. It is not even like a surgery. అది ఒక శస్త్రచికిత్స, ఆపరేషన్ లాంటిది కూడా కాదు. That you take it out and it is all over. అంటే ఏదైనా కనుక పాడైంది అనుకోండి, దాన్ని తీసేస్తే వెంటనే ఆపరేషన్ చేసిన బాగుపడిపోతాం. ఆ రీతిగా కాదు. It's a maturity process. అది ఒక పరిపక్వతలోనికి మనం తీసుకొచ్చేటువంటి ప్రక్రియ. And we have to go through it. All of us have to grow through it. ఈ యొక్క మార్గంలో, ఈ ప్రక్రియలో మనం అందరం కూడా పోవలసిందే. And failure brings maturity into our life. కాబట్టి మన జీవితంలో ఒక పతనం, పడిపోవడం అనేది మంచిదే. ఎందుకంటే మనల్ని మరింత చేరులోనికి, పరిపక్వతలోనికి మనం తీసుకొచ్చేదిగా ఉంటుంది. In the beginning of my Christian life, నా యొక్క క్రైస్తవ జీవిత ఆరంభ దినాల్లో people expect so much being a pastor's son or evangelist son. గొప్ప దైవజనుడు జోర్డన్ ఖాన్ గారి కుమారుడు అంటే అనేక మంది నా పైన కూడా ఎన్నో ఆశలు కలిగి ఉండేవారు అనమాట. And I was thinking Christian life should be sinless perfection. కాబట్టి నేనేమనుకునేవాడిని, చిన్నప్పుడు క్రైస్తవ జీవితం అంటే అసలు పాపమే ఉండకూడదు అనుకునేవాడిని. With the passage of time, కాబట్టి ఆ రీతిగా దినాలు గడిచే కొలదిగా I realized నేను గ్రహించాను ఏమంటే, it is not so. ఆ రీతిగా సాధ్యపడదు అని గ్రహించాను. Nobody is born perfect. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా పరిపూర్ణత కలిగి పరిపూర్ణులుగా జన్మించలేదు. In Hindi there is a saying. హిందీలో ఒక సామెత ఉంది, दूध में धुला हुआ person. Can you interpret that? దూద్ మీద ధులావా అంటే పాలల్లో కడగబడిన వ్యక్తి వంటి వారు లేరు. No, none of us are like that. ఆ రీతిగా మనలో ఏ ఒక్కరు కూడా లేరు. And failures helps us to become humble. కాబట్టి ఈ పతనాలన్నీ కూడా మన జీవితంలో మరింత దీనులంగా మనం అవడానికి అవి ఆస్కారంగా ఉంటాయి, మనకు ఉపయోగపడతాయి. Otherwise we are very proud. లేకపోతే పతనాలు లేకపోతే మన జీవితంలో మనం ఎంతో గర్విస్తాం. When failure comes into our life, మన జీవితంలోనికి ఒక పతనం వచ్చిందంటే, then we realize, we are not so strong as we thought. కాబట్టి ఒక ఓటమి వచ్చినప్పుడు, పతనం వచ్చినప్పుడు అనుకుంటాం, నేను అనుకున్నంత సమర్థురాలని కాదే అనిపిస్తుంది అన్నమాట. And that is a natural process of sanctification. కాబట్టి ఆ రీతిగా మనం పవిత్రపరచబడడానికి అది దోహదపడుతుంది. అదొక మార్గం, విధానం. And God uses that. కాబట్టి ఆ రీతిగా మనల్ని పవిత్రపరిచే ప్రక్రియలో దేవుడు మనల్ని ఆ రీతిగా ఆ పరిస్థితిని వాడుకుంటాడు. God uses that to make you a mature man and woman of God.
కాబట్టి ఆ రీతిగా ఒక దేవుని బిడ్డగా మనం చేసేందుకు ఆ పరిస్థితిని దేవుడు వాడుకుంటాడు. The blood of Jesus ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము is like a detergent. అది మన బట్టలు ఉతుకునే సబ్బు బిళ్ళ లాంటిది అన్నమాట. You all understand that? కాబట్టి సబ్బు బిళ్ళ మనందరికీ తెలుసు కదా, తెలుసు కదా, సబ్బు బిళ్ళ తెలుసా లేదా? The easiest way. ఇది చాలా సులువుగా అర్థమయ్యే విధానం ఇది. It washes away all your sins. కాబట్టి ప్రభు రక్తం కూడా మన పాపాలన్నింటిని కూడా కడిగివేస్తుంది. And that helps us to come back again. ఆ రీతిగా కడగబడిన మనము మరలా తిరిగి ప్రభు దగ్గరికి రావటకు సహాయపడుతుంది. This clothes which I am wearing చూడండి, నేను ధరించిన ఈ వస్త్రాలు is going to be dirty. కొంత సమయం అయిన తర్వాత మురికి అయిపోతాయి. Maximum maybe 1 or 2 days I can wear it. బహుశా ఎక్కువగా అయితే ఒక దినము, అంతకన్నా ఎక్కువైతే 2 దినాలు వేసుకోగలుగుతాను. And then I have to again throw it in the washing machine. తర్వాత వెంటనే దీన్ని తీసి ఆ చెమట కంపు కొడితే తీసుకెళ్లి వాషింగ్ మిషన్ లో పడేయాలి. And then again it gets washed. కాబట్టి ఆ రీతిగా వాషింగ్ మిషన్ లో పడేసిన వెంటనే మరలా అది మనం ఉతుక్కుంటాం. The detergent has the power. కాబట్టి ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత ఆ పౌడర్ కూడా వేస్తాం కదా, డిటర్జెంట్ పౌడర్ వేస్తాం, దానికి శక్తి ఉంది. A little powder కొంచెం డిటర్జెంట్ పౌడర్ వేస్తాం మనం, can wash 5 kgs. కాబట్టి ఒక మూతడు పౌడర్ వేస్తే of dirty clothes. ఒక మూతడు పౌడర్ వేస్తే చాలు, ఒక 5 కేజీల బట్టలు అయినా కూడా, ఎన్ని బట్టలు ఉన్నా కూడా చక్కగా ఉతికేస్తారు. Right? That is the flowing fountain of Jesus blood. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రవహించే నది, ఆ ఓట కూడా అటువంటిది. So there is a nice brand called వానిష్ అని మనం చూసి, ఏరియల్ పౌడర్ అని, అలాగే వానిష్ అని ఒక బ్రాండ్ ఉంది. It means that the moment black spot is on your white shirt, it will vanish. ఎక్కడైనా మరక పడింది అనుకోండి, ఆ వానిష్ అనేది కొంచెం రాస్తే వెంటనే ఆ మరక మాయమైపోతుంది. If you believe that, why can't you believe your sin also can be washed away? కాబట్టి బట్టలపై ఏదైనా మరక పడితే ఆ వానిష్ అనేది రాస్తే పోతుందని నమ్ముతున్నావు కదా, యేసుక్రీస్తు ప్రభు రక్తము నా పాపాన్ని తీసివేస్తుందని ఎందుకు నమ్మో? There is a very nice song in English. ఇంగ్లీష్లో ఒక మంచి పాట ఉంది. It says ఆ పాట ఎలా ఉంటుందంటే, there is a fountain filled with blood. There is a fountain filled with blood. ఒక రక్తముతో నిండిన ఓట ఉంది అన్నది దానికి అర్థము. It is drawn from Emmanuel's vein. అది ఇమ్మానుయేలు యొక్క నరాల్లో నుండి ప్రవహిస్తున్న రక్తపు ఓట. And sinners plunge beneath that flood. ఆ రక్తపు ఓటులో పాపులందరూ కూడా ఈత కొట్టేందుకు మునిగే అంత ఓట. When it is very hot, ఆ రక్తపు ఓట ఎంత వెచ్చని రక్తపు ఓట. people go to river or a fountain or a waterfall. అనేక సమయాల్లో ప్రజలు సేద తీరేందుకు నది జలాల దగ్గరికి, నది ప్రవాహాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. And what do? They plunge inside. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే ఈత కొట్టాలన్న ఆశతో దానిలోనికి దూకుతారు మునగడానికి. Not only they wash themselves, but they also feel cool and comfortable. ఆ రీతిగా సరదాగా సేద తీరాలని వెళ్ళినప్పుడు, దానిలో దూకినప్పుడు వారు తమను తాము శుభ్రపరచుకోవడం మాత్రమే కాదు కానీ ఎంతో సేద తీరుతారు. And that is exactly what you should experience in your Christian life. క్రైస్తవ జీవితంలో కూడా మనం అనుభవించవలసింది అదే. Some people have a bad habit. కొందరికి ఒక చెడ్డ అలవాటు ఉంటుంది. They try to self persecution. కాబట్టి వారు ఏమనుకుంటారు, తమను తాము స్వయం హింస అనమాట, తమను తాము హింసించుకుంటూ ఉంటారు. They try to project that they want to be perfect only. అంటే వారు ఎలా అనిపించుకుంటారంటే, నేను చాలా పరిపూర్ణురాలని చూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. And they point fingers. కాబట్టి వారు ఎప్పుడు కూడా తమ వేళ్ళని ఇతరుల వైపు చూపిస్తూ ఉంటారు. On others who are imperfect. ఎవరైతే పరిపూర్ణంగా లేకపోతే వారు ఏదైనా కనబడితే వెంటనే వారు ఏలెత్తి చూపించేవారు ఉంటారు. And as you come before the Lord, as we draw closer to God, కాబట్టి ప్రభువుకి మనం సమీపంగా వచ్చే కొలదిగా in our Christian, మన క్రైస్తవ జీవితంలో we realize that we are not perfect. మనం ఏమని గ్రహిస్తామంటే, అయ్యో నేను పరిపూర్ణురాలను కానే అని గ్రహిస్తాం. But God is continuing the process of sanctification. అయితే ప్రభు ఎంతో దయతో మనల్ని పవిత్రపరిచే ప్రక్రియను మాత్రం మన జీవితంలో ఆయన కొనసాగిస్తూనే ఉంటాడు. We should be very clear.
కాబట్టి మనం ఈ విషయంలో ఎంత తేటైన అనుభూతి కలిగి ఉండాలి. That sanctification is not a one-time job. పరిశుద్ధత అనేది ఏదో మన జీవితంలో ఒక్కమారు జరిగేది కాదు. It's a process. అది ఒక ప్రక్రియ. Every day it is new. అది అనుదినము కొనసాగే నూతనమైన ప్రక్రియ. అది It's a renewal of the mind. అది మన యొక్క మనసుల్ని పవిత్రపరిచే తాజాపరిచే ప్రక్రియ. అది It's the Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, do not be conformed to the world, ఈ లోకానికి మనం చెందిన వారం కాదు, ఈ లోకం మటుకే కాదు అంటుంది, but be renewed. కాబట్టి మనసులో నూతన పరచబడిన వారై అంటుంది దీని యొక్క వాక్యం. Renewal of the mind is very important. Otherwise Christian life will become very dull. మన మనసు గనక నూతన పరచబడకపోతే మన క్రైస్తవ జీవితం చప్పగా అయిపోతుంది. Sometimes we feel that Christian life is so dull. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది కదా, ఈ క్రైస్తవ జీవితం ఎంతో చప్పగా ఉంది, రుచి లేదు అనిపిస్తుంది. There is no life. దీనిలో జీవం లేదు, నిర్జీవంగా ఉంది అనిపిస్తుంది. Because we are not plunging in that blood. ఎందుకంటే ఆ యొక్క వెచ్చని ఇమ్మానుయేలు యొక్క రక్తపు ఓటలోనికి మనం దూకట్లేదు అనుదినం. And plunging into that blood requires humility. ఆ రక్తంలోనికి దూకాలి అంటే దీనత్వం కావాలి మన జీవితంలో. It requires humility. మన జీవితంలో దీనత్వం కావాలి. We need to humble ourselves when we are going to the Lord. ప్రభు దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు, సమీపించేటప్పుడు ఎంత దీనులుగా మనం తగ్గించుకోవాలి ప్రియులారా. We cannot raise our collar and say, "Ha bhai, I have come." ఏదో ప్రభు దగ్గరికి వెళ్ళి నేను వచ్చానయ్యా అని చెప్పేసి అని గర్వంగా ఉండకూడదు మనం. It doesn't work. ఆ రీతిగా ఉన్నట్లయితే కార్యం జరగదు. When we come humbly before the Lord, He is always there to help. కాబట్టి ప్రభు దగ్గరికి మనం ఎంత దీనులుగా ప్రభువుని సమీపించినప్పుడు ఆయన మనకు సహాయం చేసేందుకు ఎప్పుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. The thief on the cross experienced that. కల్వరి శిలువలో ఉంటున్న దొంగ ఈ అనుభవాన్ని తన జీవితంలో ఆయన అనుభవించాడు. It was his last chance. అది ఆయనకి మరొక తరుణం లేదు, అది చివరి తరుణం ఆయనకి. And after that, what? After he dies, ఆ గడి కనుక ముగిసిందంటే తను చనిపోతాడు, మరొక తరుణం అనేది లభించదు. he would have gone to hell, right? కాబట్టి అవకాశాన్ని వినియోగించుకుని ఉండకపోతే నరకానికి వెళ్ళి ఉండేవాడు మా దొంగ. Every one of this human race who have not received Jesus into their life are destined for hell. కాబట్టి మానవుల్లో ఎందరైతే ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించకుండా ఉంటారో అటు వారందరూ కూడా వారి యొక్క గమ్యస్థానము నరకం. They are heading towards hell. వారు నరకం వైపు పయనిస్తున్నారు, పరుగులాడుతున్నారు. Jesus says, broad is the way that leads to destruction. కాబట్టి నాశనమునకు పో విశాలము అంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. Broad. అది ఎంత విశాలమైన మార్గం అది. Many will be going there. అనేకులు ఆ మార్గంలో వెళ్ళేవారు ఉంటారు. And very narrow is the way that leads to salvation. అయితే రక్షణకు జీవమునకు నడిపించే మార్గము అది ఎంత ఇరుకైన మార్గం అది. That is called spiritual smartness. అది ఆత్మీయమైన వివేకము అంటే ఆ దారిని ఎంపిక చేసుకోవడమే. We all want to look smart, right? మనమందరం కూడా తన వివేకవంతులంగా కనబడాలనుకుంటాం కదా. We put on good clothes. కాబట్టి ఆ రీతిగా చక్క చురుకుగా కనబడాలి, మంచి బట్టలు వేసుకుంటాం. We comb our hair. చక్కగా, we have our hairstyles. చక్కగా ఈ దినాల్లో మంచి మంచి హెయిర్ స్టైల్స్, డైస్ వేసుకుని, రంగులు వేసుకుని చక్కగా కనబడతాం. Ladies have their makeups. స్త్రీలు అయితే మంచి మంచి లిప్స్టిక్లు, మంచి మేకప్స్. Athletic people want to see I'm fit. See, I don't have tummy. You see. ఆటల్లో Athletic people. ఆటల పోటీల్లో పాల్గొనేవారు వారేమో చక్కగా శరీర దారుఢ్యాన్ని, ఈ పొట్ట లేకుండా సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. Six pack. Yes. So the coming back to the thief. కాబట్టి ఇప్పుడు మరలా దొంగ దగ్గరికి వస్తే, he said the first thief doubted. అక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగేమో సంశయించాడు, అనుమానించాడు ప్రభువుని. There is a difference చూడండి, between the two thieves. అది ఇద్దరు దొంగల మధ్య ఒక వ్యత్యాసం ఉంది. The first thief was only looking towards himself. He was also in pain. Obviously we are all in pain. We look to ourselves only. That is natural. కాబట్టి మనందరం కూడా నొప్పిలో, భారంలో ఉంటున్నాం, మనం చూసుకుంటాం. కాబట్టి ఈ దొంగ కూడా ఇద్దరు దొంగల్లో మొదటి దొంగ స్వయంగా తన తప్పిదాలను చూసుకుంటున్నాడు. But his statement is, if you are the son of God. అయితే తన యొక్క మాట అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే. If. అయితే. This is a problem. ఇది సమస్య. Okay.
if you are the Son of God, why don't you save yourself? Now this seems to be natural. సహజంగా ఎవరికైనా వచ్చే ఆలోచనే కదా. కాబట్టి ఆయన అంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకోవచ్చు కదా. But he didn't understand the plan of God. అయితే దేవుని యొక్క ప్రణాళికను గ్రహించలేదు, అర్థం చేసుకోలేదు ఆయన. He could have come down and people would have accepted him as a hero. కాబట్టి ఆయన కావాలంటే ఆయన కిందకి దిగి రాగలడు, దిగి వచ్చి అక్కడ ఉన్న వారందరూ కూడా అంగీకరించగలరు. Like some of our picture heroes, cinema heroes. చూడండి, మన సినిమాలో చూసే మన హీరోలాగా హీరో వెంటనే అందరినీ రక్షించేస్తాడు కదా, ఆ రీతిగా జరిగి ఉండొచ్చు. They always portray that they are always successful, they are always winning. కాబట్టి హీరోలు సినిమాల్లో హీరోలకి అక్కడ 100 మంది ఉన్న 100 మంది చంపుతాడని వీడికి ఒక్క దెబ్బ కూడా తగలదు. And some of them later commit suicide and they are the most disgruntled people of this planet. సినిమాలో ఈ పెద్ద పెద్ద హీరోలు తర్వాత తమ జీవితాల్లో చూస్తే వారు ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే దుస్థితిలో వారి జీవితాన్ని ముగిస్తారు. Now what is the response of the second? మరి ఈ రెండవ దొంగ యొక్క ప్రతిస్పందన ఏ రీతిగా ఉంది? The second thief says, రెండవ దొంగ అంటున్నాడు, Lord. ప్రభువా. Any guess? Any guess? What he said? ఏమన్నాడో చెప్పగలరా ఎవరైనా? Okay, they got it? Yeah, remember me in thy kingdom. Yes. Okay. So he believed. Okay, he didn't say, if you are going into the kingdom of God, then remember. మొదటి దొంగ అయితే నీవు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఈ రెండో దొంగ అయితే అయితే అనట్లేదు, విశ్వసించాడు. నీవు దేవుని కుమారుడు కనుక నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. It was the faith. విశ్వాసం ప్రియులారా. He plugged himself into that power of God. అక్కడ దేవుని శక్తి అనే అక్కడ స్విచ్ లాంటి దాంట్లో వేలు పెట్టాడు నేరుగా. And the difference is one plugged and the other didn't know how to plug. ఒకడికేమో తెలియలేదు, రెండో వ్యక్తికి తెలిసింది. He could have taken a second chance. కాబట్టి తను కూడా రెండవ తరుణాన్ని తీసుకుని ఉండొచ్చేమో. When Jesus said, యేసుక్రీస్తు ప్రభు ఆ మాట చెప్పినప్పుడు, you will be with me in heaven. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్న మాట ప్రభు పలికినప్పుడు he could have changed his mind. ఈ యొక్క మొదటి దొంగ కూడా తన మనసు మార్చుకుని ఉండవచ్చు. He also could have changed his mind and said, oh, I think that guy is talking sense. కాబట్టి ఆ మొదటి వ్యక్తి కూడా గ్రహించి, అరే రెండో వాడు పద్ధతిగా ఆలోచించి మాట్లాడుతున్నాడే, నేను కూడా అలా అడగవచ్చు అనుకుని ఉండవచ్చు. But he concluded that Jesus has no power. అయితే తన యొక్క మనసులో ఈ ప్రభువుకి ఈయనకి ఎటువంటి శక్తి లేదు అన్న తన తలంపుతో తన జీవితాన్ని చాలించాడు, ముగించాడు. He didn't plunge into that Emmanuel's vein. ఆ యొక్క ఇమ్మానుయేలు యొక్క నరాల్లో నుండి ప్రవహిస్తున్న రక్తపు ఓటలోనికి తను దూకలేకపోయాడు ఈ దొంగ, మొదటి దొంగ. And the opportunity was gone. కాబట్టి తనకి ఇవ్వబడినటువంటి అవకాశం కోల్పోయాడు. Right? So opportunity will be given very rarely. కాబట్టి ప్రియులారా, అవకాశం అనేది బహు అరుదుగా లభిస్తుంది మనకు. Opportunity will not come again and again. అవకాశాలు అనేవి మరలా రావు. For young people who are aspiring in their career. కాబట్టి యవనస్తులు కూడా తమ యొక్క భవిష్యత్తు ప్రణాళికలు చేస్తుంటారు. యవనస్తులు కూడా opportunity will not come again and again and again. నీ జీవితంలో కూడా అవకాశము, తరుణం అనేది మరలా రాదు. Opportunity lost can be very fatal in your own career, right? ఒక అవకాశాన్ని కనుక నువ్వు కోల్పోతే అది నీ జీవితంలో దాన్ని ఆ నష్టం, ఎంత గొప్ప నష్టం అది. I'll give you an example. ఒక ఉదాహరణ. I normally do buying and selling of properties. నేను సాధారణంగా గోవాలో నా యొక్క వ్యాపారం ఏ రీతిగా ఉంటుందంటే, నేను ఆస్తులు కొనటం అమ్మటం ఇటువంటివి చేస్తూ ఉంటాను. One fellow was bargaining, the buyer was bargaining with me. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి బేరం ఆడుతున్నాడు. That is his right, of course. ఆ రీతిగా బేరం ఆడటం అనేది తన హక్కు. And just for a few thousand rupees, I didn't take that offer. కాబట్టి ఆ బేరం ఆడుతున్నప్పుడు కొన్ని వేల రూపాయల వ్యత్యాసం ఉంది కనుక దాన్ని నేను తీసుకోలేదు. By the time the next buyer came, I spent about 3 or 4 years. మరలా Time lost. ఇప్పుడు ఆ అవకాశం ఒక్కసారి ఎప్పుడైతే పోయిందో మరలా కొనుగోలు చేయడానికి మరొక
క్లయింట్ వచ్చే సమయానికి ఒక 3-4 సంవత్సరాలు కాలం వ్యవధి గడిచిపోయింది. So who lost? కాబట్టి ఇప్పుడు నష్టం ఎవరికి జరిగింది? I lost. ఆ నష్టం నాకే జరిగింది. Right? He may have found another property. కాబట్టి కొనుగోలు చేయడానికి వచ్చిన వ్యక్తి కావాలంటే మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మరొక స్థలాన్ని ఆయన కొంటాడు. Availing the opportunity is a very, very important decision that a Christian has to take in his life. కాబట్టి ఒక క్రైస్తవుడు తన జీవితంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవడం అనేది చేయవలసినటువంటి అత్యుత్తమైన పని ప్రియులారా. Failure to do so will result in loss. ఒకవేళ ఆ రీతిగా చేయకపోతే గొప్ప నష్టంలో మనం ముగిస్తాం. Loss of time, మన సమయం వృధా అవుతుంది. loss of energy, మన యొక్క శక్తి వృధా అవుతుంది. loss of monetary gains, మన యొక్క ద్రవ్యరూపమైన డబ్బుతో సంబంధించిన అవి కూడా మనకి నష్టమవుతాయి, వ్యర్థమవుతాయి. and a lot of frustration inside. మన లోపల కూడా ఎంతో నిరాశ నిస్పృహలతో మన ఆరోగ్యాన్ని కూడా మనం క్షీణం చేసుకుంటాం. We see in the life of David, దావీదు యొక్క జీవితంలో మనం చూస్తాం. when he failed, how did he react? దావీదు తను కూడా తన జీవితంలో ఒక నష్టం వచ్చినప్పుడు ఆ నష్టాన్ని తను ఎలా ఎదుర్కొన్నాడు? He was not an easy character because he was a king. దావీదు అంటే ఏదో సామాన్యమైన వ్యక్తి కాదు, ఎందుకంటే దావీదు ఒక గొప్ప రాజు అయిన. If you and I would go to him and say, look, this is your fault, ఒకవేళ నీ వంటి వాడు నా వంటి వాడు వెళ్ళి ఇగో చూడయ్యా ఇది నువ్వు చేసిన తప్పు అంటే he would have told one of his guys, just take this fellow and throw him out. తన పక్కంటున్న తన సైన్యంలో వీడెవడో పిచ్చోడు వీడిని తీసుకెళ్ళి బయట పడేయండిరా అంట. It took him a prophet Nathan, a man with an iron hand, to deal with him. కాబట్టి దావీదుని సంధించాలంటే దేవుని ప్రవక్త అయిన నాతాను వంటి వాడు రావాల్సి వచ్చింది. Not necessarily in your own life you will need an iron hand. కాబట్టి నీ నా జీవితంలో అటువంటి ఒక బలిష్టమైన బలమైన హస్తం నీకు నాకు అవసరం ఉండకపోవచ్చేమో. Some of your good friends will tell you, hey Sonny, you have made mistake. You better get going, better change your course of direction. ఒకవేళ మంచి స్నేహితులు కనుక ఉంటే నీకు నాకు ఆ మంచి స్నేహితులు రే పనికి మాలిన పని చేస్తున్నావు ఇలా కాదురా అని చెప్పి మనకి ఒక మంచి సలహా ఇస్తారు. Repentance means change of direction. పశ్చాత్తాపము మారు మనసు అంటే దానికి అర్థం ఏంటంటే మనం వెళ్తున్న మార్గాన్ని దాన్ని విడిచిపెట్టి వెంటనే వెనుదిరగడమే పశ్చాత్తాపం. You are going in the wrong way. తప్పు మార్గంలో వెళ్తున్నాం. When you realize at a point, ఒక సమయం వచ్చేసరికి దాన్ని గ్రహిస్తాం. you need to make corrective action. వెంటనే మనం ఒక సరైన స్పందనతో సరైన మార్గాన్ని ఎంపిక చేసుకోవాలి. The more you delay, the more you are in a loss. కాబట్టి నువ్వు ఇంకా ప్రతిస్పందించడం ఎంత ఆలస్యం చేస్తే అలక్ష్యం చేస్తే అంత ఎక్కువగా నష్టపోతావు. And it is like a rip current in the sea. I will tell you what is rip current. రిప్ కరెంట్ అంటే సముద్రంలో ఉండే రిప్ కరెంట్ అనే దాని లాంటిది అనమాట. Many people enjoy in Goa going to the sea. గోవాలో సముద్రం ఉంటుంది కనుక సముద్ర బీచ్లో అనేక మంది వచ్చి అక్కడ ఆహ్లాదంగా గడుపుతూ ఉంటారు. They are unaware that there is a dangerous ఆ సముద్రంలో ఒక ప్రమాదం ఉంది అన్న విషయం వారికి తెలియదు. current called rip current. రిప్ కరెంట్ సముద్రంలో సుడిగుండం అంటాం కదా. It will take you deep inside the sea. కాబట్టి ఆ సుడిగుండం ఏం చేస్తుందంటే నీకు తెలియకుండానే కొంత సమయానికి లోపలికి లోతులోనికి లాక్కుపోతుంది. And ఆటుపోట్లు సముద్రంలో ఉండే ఆటుపోట్లు తెలియకుండానే లోతులోనికి లాక్కుపోతూ ఉంటాయి. And we have drishti people, there is a organized. అక్కడ ఇటువంటి వారిని రక్షించేందుకు గోవాలో దృష్టి అనే ఒక సమూహం వ్యక్తులు రెస్క్యూ వారు కాపాడేందుకు అక్కడ నియమించబడి ఉంటారు. All that you have to do if you are caught in that rip current, ఆ రిప్ కరెంట్ లో కనుక చిక్కుకుంటే చేయవలసిన పని అలా ఏంటంటే you have to raise your hand. నువ్వు ఆ సముద్రంలో మునిగిపోతున్నావు అనిపించినప్పుడు చెయ్యి పైకి ఎత్తే చాలు. And the moment he sees you, వెంటనే ఈ దృష్టి టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక గమనిస్తే he has his you know what they call it, no he goes in that I don't know that surfing. Surfing, yes, surfing board, correct. Yes.
కాబట్టి I was not వెంటనే ఈ దృష్టి టీము వాళ్ళకి సముద్రంలో కూడా వారు అనుభవజ్ఞులు. ఈ సర్ఫి ఒక పడవ లాంటి చెక్క లాంటిది ఉంటుంది అనమాట. అది వేసుకుని వెంటనే వీడు లోపలికి వెళ్తాడు. Suppose he says, no man, I don't bother, why should I raise my hand? ఒకవేళ మునిగిపోతున్న వ్యక్తి కనుక గర్విష్ట నేనెందుకు చెయ్యెత్తాలి అని గర్విష్ఠగా ఉంటే Then what happens? ఏమవుతుంది? ఎవరికి నష్టం చెప్పండి? అయిపోయింది. Okay, so that's what will happen to him. Many people pretend to be very strong. కాబట్టి అనేక మంది నేను చాలా బలవంతుడిని, నేను సమర్థురాలు అని అనుకుంటారు. They do not realize that we are born with weakness also. అయ్యో నేను కూడా బలహీనతతోనే పుట్టానన్న విషయాన్ని గ్రహించరు. And these weakness keep coming up. కాబట్టి ఈ బలహీనత ఏమవుతుందంటే మరలా అది పైకి తొంగి చూస్తూ ఉంటుంది. And it is very demoralizing also. అది అనైతికంగా కూడా ఉంటుంది. But you have to be smart enough spiritually. అయితే ఆత్మీయంగా జ్ఞాన వివేచన కలిగి ఉండాలి. To know how to handle it. ఇటువంటి ఈ సమస్యని, ఈ బలహీనతని నేను ఎలా ఎదుర్కొనాలి అనే విషయాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి. 1 Corinthians 10:12 says. చూడండి, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో చూస్తాము. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. 1 Corinthians 10:12. క్షమించండి, 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. This is a warning for people who think they are very strong. కాబట్టి ఈ హెచ్చరిక ఎవరికంటే నేను చాలా బలవంతుడు సుమా అనుకునేవారు ఉంటారు కదా, వారికి ఇవ్వబడుతున్న హెచ్చరిక ఇది. Yes, certainly Jesus wants to make you strong. There is no doubt about that. ఖచ్చితంగా యేసు ప్రభువు నన్ను బలవంతురాలుగా చేయాలనుకుంటాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. But pretending to be strong is very dangerous. అయితే నేను బలవంతురాలని నటించడం అనేది ఉంది చూడండి, అది ఎంతో ప్రమాదం అది. And you know why it is so? ఎందుకని అది ప్రమాదమో తెలుసా? Because we do not know our own heart. ఎందుకంటే మన స్వంత హృదయాన్ని మనం గ్రహించలేం. We are naive people. మన హృదయాన్ని గ్రహించలేనటువంటి వారం మనం. In Hindi we say bhola bhala. మందమతులం మనం. You see, we do not know what is in our own heart sometimes. కొన్నిసార్లు మన హృదయంలో ఏముందో మనకే తెలియదు. The best example of that is Peter. దీనికి అత్యున్నతమైన ఉదాహరణ ఎవరంటే పేతురే. What did Peter tell the Lord? పేతురు ప్రభు దగ్గరకు వచ్చేయమని చెప్పేవాడు. Look, I am your right hand. పేతురు అనేవాడు, ప్రభువా నేను నీకు కుడి భుజం లాంటి వాడిని అనేవాడు. All these 11 may leave you. No, not me. I will remain with you. ఈ 11 మంది ఉన్నారు చూసా, వీరందరూ కూడా నిన్ను విడిచి పోయినా నేను మాత్రం నిన్ను విడవను అనేవాడు. God knowing his heart, Jesus knowing his heart. అయితే పేతురు యొక్క హృదయం ప్రభువుకు తెలుసు. What he said? ప్రభు ఏమన్నాడు? You tell. కోడి ముమ్మారు కోయక మునుపు నువ్వు నన్ను ఎరుగని ముమ్మారు బొంకకు మునుపు కోడి కుయ్యదని ప్రభు చెప్పాడు. Okay, what happened? Hardly few hours. కొన్ని గంటల not even days. కొన్ని రోజులు కూడా కాదు. He fell into that trap. కాబట్టి ఆ ఉచ్చులోనికి పేతురు పడిపోయాడు. Many people give some statement and they get trapped in their statement. కాబట్టి అనేక మంది మనం కూడా ఇటువంటి మాటలు చాలా చెప్పి తర్వాత మనమే తప్పిపోయారని ఉంటాం. That is not spiritual smartness. అది ఆత్మీయమైన వివేకం కాదు ప్రియులారా. You should talk only what you are able to do. నీవు ఏదైతే చేయగలవో అది మాత్రమే నువ్వు చెప్పాలి. Then we come to Jesus' reaction. ఇప్పుడు ప్రభు యొక్క ప్రతిస్పందనకు వస్తాం. What did Jesus say? మరి ప్రభు ఏం చేశాడు? How did Jesus react? ప్రభు ఆ యొక్క పరిస్థితిని ఆయన ఆ పరిస్థితుల్లో ఏ రీతిగా ప్రతిస్పందించాడు ఆయన? I have been a hospital administrator for 25 years. 25 సంవత్సరాలు ఒక హాస్పిటల్లో అడ్మినిస్ట్రేటర్గా నేను పనిచేశాను. And I come from a very, very disciplined background. అంతేకాదు ఎంతో కట్టుదిట్టమైన క్రమశిక్షణ కలిగిన కుటుంబంలో పెంచబడ్డాను నేను. Discipline at school, discipline at home. స్కూల్లో పాఠశాలలోనే ఎంతో క్రమశిక్షణతో పెంచబడ్డాను, ఇంటి దగ్గర కూడా ఎంతో క్రమశిక్షణతో పెంచబడ్డాను. When I went with the OM ship, there was discipline there. నేను ఎప్పుడైనా OM షిప్ ఆపరేషన్ మూవ్మెంట్ OM షిప్తో వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎంతో క్రమశిక్షణతో మెలిగేవాడిని.
And you know how I would have reacted with Peter? ఒకవేళ నేనే గనక పేతురుని అయి ఉంటే నేను ఎలా ప్రతిస్పందించేవాడినో తెలుసా? I would have told him, you are not right hand, go back. క్షమించండి. పేతురు ఒకవేళ పేతురు గనక నాతో ఆ మాట అనుంటే ప్రభు స్థానంలో ఉంటే నేను అనేవాడిని, నువ్వు నాకు కుడి భుజం కాదు, నువ్వు నా వెనక్కి కూడా ఉంటాను, పనికిరా పోరా అనేవాడిని. Most of us would have had a condemning attitude on this issue. ఈ యొక్క విషయంలో విశ్లేషణ అనేక మంది ఖండించేటువంటి విశ్లేషణ ధోరణి కలిగి ఉంటారు. I had terminated so many people from their jobs. ఆ రీతిగా నా యొక్క ఉద్యోగంలో అనేక మందిని వారి ఉద్యోగాల నుంచి పీకి పారేశాను. అడ్మినిస్ట్రేటర్గా ఉండేవాడిని కాబట్టి. Because of their non-performance. ఎందుకంటే వారి యొక్క పనితీరు సరిగా ఉండని కారణాన. Because in today's competitive world, ఈ దినాల్లో మనం చూసిన ఎంతో పోటీతత్వంతో there are only two things. ఈ దినాల్లో మనకి రెండు విషయాలే కావాలి, performance and productivity. పనితీరు కావాలి, ఆ పనితీరులో వచ్చేటువంటి ఫలితం కావాలి. Productivity means the ability to deliver what is expected. కాబట్టి ఏదైతే యజమానులు మన నుండి ఆశిస్తారో ఆశించినటువంటి పనిని మనం సకాలంలో అందించగలిగినటువంటిది ప్రొడక్టివిటీ. If you are in a job, I think you will understand this very easily. కాబట్టి ఉద్యోగంలో కనుక ఉన్నట్లయితే ఈ విషయాలు బాగా అర్థమవుతాయి. The employers, they expect so much from you. ఉద్యోగం మనకు కల్పించిన మనకు అధికారులు మన నుండి అనేకమైనవి ఆశిస్తూ ఉంటారు. And you have to come up very close to their expectation. వారి యొక్క ఆశలకు, వారి యొక్క ఊహలకు మనం సమీపంగా రావాలి. So many of my own jobs were terminated. కాబట్టి నా యొక్క అనేకమైన ఉద్యోగాల్లో ఆ రీతిగా తీసివేయబడ్డాను. For whatever reason. కారణం ఏమైనప్పటికీ కూడా. So you see, this is what can happen. We tend to maximize other people's fault and minimize our own. చాలా సార్లు మనకి ఎదుటి వారి తప్పులైతే మనకి చక్కగా కనబడతాయి, మన తప్పులైతే కనబడవు. Oh, he is like that. వెంటనే చూసి ఆయన ఆ రీతిగా ఉన్నాడు, ఆమె ఈ రీతిగా ఉంది అంటాం మనం. And mothers will say, no, my son cannot do all that. No. ఒకవేళ ఏదైనా తప్పు జరిగేది మన తల్లి అయితే, నా కొడుకు మాత్రం అటువంటి పని చేయడంట తల్లి కదా. You tell them, no, your son has done this, your son has... No. ఒకవేళ లేదమ్మా, నీ కొడుకును కూడా చూసాము, నీ కొడుకు కూడా ఈ రీతిగా ఉన్నాడంటే నువ్వెన్నైనా చెప్పు, నా కొడుకు ఆ రీతిగా, నా కొడుకు బంగారం అంట. And my little advice is never argue with a lady. You cannot win. నా యొక్క సలహా ఏంటంటే, స్త్రీలతో వాదనకి ఎప్పుడు పోవద్దు, నువ్వు గెలవలేవు కాబట్టి. Here is Peter. ఇక్కడ పేతురుని చూస్తున్నా, he's caught. పేతురు దొరికిపోయాడు. ఇప్పుడు now how he will escape? How will come with his little Jesus, hi, you are risen now, great meeting you again. ఎందుకంటే మూడోసారి బొంకగానే ప్రభు జాలిగా చూశాడు కదా. ఇప్పుడు ఆయన రొమ్ము విరుచుకొని ప్రభు ఎలా ఉన్నా అని ప్రభు దగ్గరికి ఏ రీతిగా ధైర్యంగా రాగలడు? ఇంకా it is the mercy of God which is beyond human comprehension. కాబట్టి మానవ యొక్క గ్రాహ్యానికి అతీతమైనది దేవుని యొక్క కనికరం ప్రియులారా. that takes him back. కాబట్టి ఆ కనికరము ప్రభువుకి సమీపసం చేస్తుంది మరలా. he fell because he was too egoistic. కాబట్టి తన ఎంతో గర్వంతో నిండిపోయిన కారణాన పేతురు పడిపోయాడు. he fell because of his own pride. తన యొక్క సొంత గర్వాన్ని బట్టి పేతురు తన జీవితంలో పడిపోయాడు. he fell because he didn't know his own heart. ఎందుకంటే పేతురుకి తన యొక్క హృదయం ఏ రీతిగా మారిపోతుందో పేతురుకి తెలియలేదు ఆ దినం. he didn't know when the pressure will come, he is going to bow down. తన మీద ఎంతో ఒత్తిడి వచ్చినప్పుడు ఈ ఒత్తిడికి నేను లోనైపోతాను, తప్పిపోతాను అన్న విషయాన్ని పేతురు గ్రహించలేకపోయాడు ఆ దినాన. but Jesus was not upset with him. That's the best part. అయితే ఈ యొక్క పర్యవసనం, ఈ యొక్క పరిస్థితి అంతటిలో గొప్ప విషయం ఏంటంటే పేతురు విషయంలో ప్రభు తన యొక్క ఆశను కోల్పోలేదు. he didn't say my key man has already rejected me, కాబట్టి so I will choose another one. నాకుంటున్న 12 మందిలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తే కోల్పోయాడు కదా, ఇప్పుడు నేను మరొకరిని ఎంపిక చేసుకుంటానని ప్రభు చెప్పలేదు. the Tata chairman Chandrasekharan is resigning. కాబట్టి టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ ఆయన రాజీనామా చేస్తున్నాడు. they are looking for a new, ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక కొత్త సిఇఓని వెతుకుతున్నారు. who will lead the team. ఇప్పుడు ఆ టాటా సంస్థని ఎవరు ముందుకు నడిపిస్తారని వెతుకుతున్నారు. but God is not looking. He said, Peter,
అయితే On this same rock I am going to build my church. కాబట్టి పేతురు, నువ్వు తప్పిపోయి కదా, నువ్వు రిజైన్ చేసే కాబట్టి నేను మరొకరిని వెతుక్కుంటాను అనలేదు ప్రభు. లేదు పేతురు, ఇదే బండి మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు. And Peter, మరి పేతురు who failed, తప్పిపోయినటువంటి పేతురు, God saw him on a long term. కాబట్టి ఈ పేతుర్ని దీర్ఘ దృష్టితో ప్రభు ఈ పేతురుని చూస్తున్నాడు. The Peter who failed was the same Peter who stood boldly on the day of Pentecost. ఒక దినాన తప్పిపోయి బొంకినటువంటి ఈ పేతురే పెంతెకోస్తు దినాన ఎంతో ధైర్యంగా నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన వాడుగా ఉన్నాడు. If I ask you one question, can you answer? ఒక ప్రశ్న అడిగితే మీరు జవాబు చెప్తారా? Do you know your own heart? నీ స్వంత హృదయం నీకు తెలుసా? And if God shows you your true nature, ఒకవేళ నీ యొక్క నిజమైన స్వభావాన్ని కనుక ప్రభు నీకు చూపిస్తే, I can tell you it will be a crushing experience. అది నువ్వు నలిగిపోతావు. నీ స్వభావం ఇటువంటిదని కనుక ప్రభు కానీ నీకు చూపించినట్లయితే నువ్వెంతో వెరగొట్టబడతావు, నలిగిపోతావు. You will feel crushed inside. లోపల ఎంతో హృదయంలో ఆ బాధ, ఆ యొక్క దుఃఖాన్ని నువ్వు వివరించలేవు. You will realize that the works of the flesh, as mentioned in Galatians chapter 5 and 19, are all there. గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చెప్పబడినటువంటి ఆ శారీరక కార్యాలన్నీ కూడా నీలోను నాలో ఉండటాన్ని మనం గుర్తిస్తాం. Romans chapter 7 verse 24. రోమీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడిన విషయాలు. The Paul is shouting when he came to know his own wretched heart. అపోస్తలుడైన పౌలు తన యొక్క స్వీయ హృదయాన్ని, దౌర్భాగ్య స్థితిని గ్రహించగలిగినప్పుడు అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడని అంటాడు అపోస్తలుడు. And he says, "Oh wretched man that I am, ఎంత దౌర్భాగ్యుడను నేను, who will deliver me from the body of this ఇటు స్థితిలో నుండి మరణంలోని శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును" అంటాడు అపోస్తలుడైన పౌలు. This statement he made after his conversion. This is very important. అపోస్తలుడైన పౌలు ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే తాను మార్పు చెందిన తర్వాత మాత్రమే ఈ మాట చెప్పగలిగాడు. పిల్లరా, That means after his conversion also he had a wretched heart. అంటే అపోస్తలుడైన పౌలు తను రూపాంతరపరచబడిన తర్వాత కూడా ఈ దౌర్భాగ్యమైన స్థితిని తాను కలిగి ఉన్నాడు అన్నమాట. I was very judgmental of people who took baptism and then their life remained the same. కాబట్టి అనేక సార్లు నేను తీర్పు తీర్చే వ్యక్తిగా, అరే వీడు మొన్నే కదా బాప్తిసం తీసుకున్నాడు, అయినా వీడి జీవితం మారలేదే అని నేను తీర్పు తీర్చే వ్యక్తిగా అనేక సార్లు ఉండేవాడిని. Very often I would go to my mom. అనేక సార్లు తరచుగా మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, look at this person X Y Z whoever, ఎవరైనా కానీ ఆ వ్యక్తి ఎవరైనా కానీ చూడు ఎలాగున్నారో వారు అనేవాడు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి. he has taken baptism. మొన్నే కదా బాప్తిసం తీసుకున్నాడు. What is the concrete result? What is the concrete result? కాబట్టి ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత పర్యవసానం ఏ రీతిగా మారింది? When John the Baptist was preaching, కాబట్టి బాప్తిసం ఇచ్చి యోహాను తను ప్రకటిస్తున్నప్పుడు, సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు he said, "Bring forth repentance." మారు మనసుకు తగిన ఫలములను తీసుకుని రమ్మన్నాడు ఆయన. Baptism was a way of repented heart, of a repented soul, and a life changed by the power of the Holy Spirit. కాబట్టి బాప్తిసం అనేది దేనికి నిదర్శనంగా, సాదృశ్యంగా ఉంటుందంటే మార్పు చెందిన, రూపాంతరపరచబడిన జీవితానికి, హృదయానికి సాదృశ్యంగా ఉంటుంది బాప్తిసం. And as I told you that we tend to maximize other people's fault. కాబట్టి ఇందాక నేను చెప్పిన రీతిన ఇతరులు ఏదైనా తప్పు చేస్తే అది మాత్రం భూతత్వంలో చూపిస్తాము. We tend to see with a microscope. దాన్ని భూతత్వం కూడా కాదు, మైక్రోస్కోప్లో పెట్టి, అంటే అతి సూక్ష్మమైన వాటికి కూడా మనం పరీక్షించి చూడాలన్నమాట అన్నట్టుగా చూస్తాం. Oh, this fellow. Oh, let me see. కాబట్టి అంత తీక్షణంగా చిన్న చిన్న లోపాలను కూడా మనం చూడాలనుకుంటాం. What about your own self? మరి నీ స్వంత జీవితం? And God was not upset with Peter. That's the best part of it. అయితే ఉత్తమమైన విషయం ఏంటంటే, మంచి విషయం ఏంటంటే, పేతురు యొక్క జీవితాన్ని బట్టి ప్రభు నిరాశ చెందలేదు. He gave him a second chance. మరలా మరొక తరుణాన్ని దయచేశాడు. Come up. పేతురు లే ఇప్పుడు. He gave him a third chance. మరలా మూడవ అవకాశాన్ని ఇచ్చాడు. And the same thing applies to you. కాబట్టి నీ నా జీవితానికి కూడా అదే అన్వయించబడుతుంది ప్రియులారా. He wants to give you more chances. నీకు నాకు కూడా అనేకమైన తరుణాలు మరలా ప్రభు ఇవ్వదలుస్తూ ఉంటున్నాడు.
knows your weakness and feeble heart. ఎందుకంటే ఎంతో బలహీనమైన వ్యక్తులమని మన బలహీనమైన విషయం ప్రభు ఎరుగును. Even though you put up a big collar and go in a big car or motorbike or whatever, he sees your weakness. నువ్వెంతో డాంబికంగా కనబడుతున్నప్పటికీ కూడా నీ హృదయ స్థితి ఏంటో ప్రభువుకి తెలుసు. I would encourage everyone to have a little time in the evening to take out maybe 10-15 minutes out of your family alone. కాబట్టి మీ అందరికీ కూడా ఒక మంచి సలహా ఏంటంటే ప్రతిరోజు నీ కుటుంబంతో ఒక 10 నిమిషాలు పావుగంట గడిపే సమయం అలవాటు చేసుకోనండి. Be alone. నీ కుటుంబం నుండి దూరంగా ఉండి ఒంటరిగా ఉండు. No this. కాబట్టి నువ్వు ఒంటరిగా గడిపే సమయంలో కుటుంబానికి దూరంగా ఉండు, నీ సెల్ ఫోన్ కూడా దూరంగా ఉండు. This is distraction at times. కాబట్టి అనేక సందర్భాల్లో ఈ సెల్ ఫోన్ మనకి ఎంతో ఆటంకకరంగా ఉంటుంది. Along with the distraction, it can be destruction also. I hope it is not. ఇది మనల్ని ఆటంకపరచడమే కాదు, మనల్ని నాశనంలోనికి నడిపించేదిగా ఉంటుంది ఈ సెల్ ఫోన్. Spend some time with God. కాబట్టి దేవునితో, ప్రభు వాక్యంతో కొంత సమయాన్ని గడుపు. During కోవిడ్ సమయంలో all the churches were closed. ఆ సమయంలో చర్చిలన్నిటికీ మూత వేయబడ్డాయి. There was no assembling and whatever. అప్పుడు ఆ రీతిగా మనం ఈ రీతిగా సమూహంగా కలుసుకోవడం అనేది కూడా నిషేధించబడింది. And I started thinking, ఆ సమయంలో నేను అనుకున్నాను, what will happen one day ఒక దినాన్ని ఏమవుతుంది if our Bibles are removed ఒకవేళ మన చేతుల్లో నుంచి ఈ బైబిల్ అన్నీ కూడా తీసివేయబడితే and the churches are dispersed. ఇప్పుడు సంఘాలన్నీ కూడా అవన్నీ కూడా కనబడకుండా పోతే. This has happened in the first century church, by the way. This has actually happened. మొదటి శతాబ్దంలో ఆరంభ దినాల్లో మొదటి సంఘాల్లో ఇది జరిగింది ప్రియులారా. I was in Rome. నేను రోమ్లో ఉన్నాను. Where there is a catacomb, they call it catacomb. క్యాటకోమ్ అని పిలుస్తారు దాన్ని. I'll tell you what it is. The catacomb is a underground. ఈ క్యాటకోమ్ ఈ సమాజ మందిరం, క్యాటకోమ్ అనేది అది భూమి కిందలో ఉంటుంది అది. Where believers used to meet secretly. కాబట్టి ఆ క్యాటకోమ్లో విశ్వాసులు రహస్యంగా కలుసుకునేవారు వారు. And they used to mark the next meeting with some code word. ఏవో కొన్ని గుర్తులు పెట్టి మరలా ఎప్పుడు కలుసుకోవాలో కొన్ని గుర్తులు పెట్టి ఆ రీతిగా అక్కడ మార్క్ చేసుకునేవారు అన్నమాట. In another place. మరొక స్థలంలో, మరలా ఆ స్థలంలో కదా, మరొక స్థలంలో. Not the same place. Because they will be caught again. ఎందుకంటే మరలా అదే స్థలంలో కనుక కూడుకుంటే వారు పట్టబడతారు కనుక. లేదు, ఈసారి మరొక స్థలంలో కూడుకుని అక్కడ ఒక సంజ్ఞ పెట్టుకుంటారు అనమాట. And the church continued to grow. ఆ రీతిగా సంఘము వృద్ధి పొందింది ఆ దినాల్లో, ఆరంభ దినాల్లో. God forbid that such a time would come to us where we would not be able to meet like this. ఈ రీతిగా మనం కలుసుకుని సమూహంగా కలుసుకునే సమయాలు రాకుండా ప్రభు నిరోధించను గాక. God forbid. ప్రభు నిరోధించను గాక. But it can come. అయితే అది సంభవమే ప్రియులారా. And when you spend some time away with your family, know this thing, spend a little time, you will tend to know your own heart. కాబట్టి ఇప్పుడు నుండే బహుశా అటువంటి సమయం కనుక వస్తే ఎవరం కలుసుకోలేము, ఒంటరిగానే ఉంటాం. అయితే ఇప్పటి నుండే కుటుంబానికి దూరంగా నీ యొక్క సొంత జీవితంలో కొంత సమయాన్ని ప్రభుతో కేటాయించినట్లయితే నీ హృదయాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. Your heart will be enriched. నీ హృదయం కూడా ఎంతో వృద్ధి పొందుతుంది. You will get to know your own self. నీ గురించి నువ్వు తెలుసుకోగలుగుతావు. Your real self. నీ యొక్క నిజమైన స్వభావాన్ని గుర్తిరగలుగుతావు. The Lord showed me my own heart at one time. ఒకనొక సమయంలో ప్రభు నా యొక్క హృదయాన్ని ప్రభు చూపించుంటున్నాడు నాకు. It was the most crushing experience I have ever had in my life. నా జీవితంలో నేను కలిగి ఉంటున్న అత్యంత కఠినమైన సమయం అది. Several of the works of the flesh was inside me. నాలో కూడా అనేకమైన శరీర కార్యాలు దాగి ఉన్నాయి. Soon after that verse it is written, but the fruit of the Spirit is. Pardon? Soon after the works of the flesh, in Galatians 5:19. గలతీయుల రాసిన పత్రిక 5:19 శరీర కార్యాలు, శరీర క్రియల గురించి చెప్పబడిన వెంటనే మనం చూస్తాం, ఏం చూస్తాం అంటే ఆత్మ ఫలము అని మనం చూస్తాం. By nature, స్వాభావికంగా we love compliments. మనకి ఎవరైనా మనకి మంచి బహుమానాలు ఇస్తేనో పొగిడితేనో మనకి చాలా నచ్చుతుంది కదా. Oh brother, you are so nice. సహోదరుడు నువ్వు చాలా మంచివాడు అని పొగిడితే ఎంత బాగుంటుంది. Oh sister, you are so nice. అక్క నువ్వు ఎంత మంచిదాను అంటే పొంగిపోతాం మనం.
But suppose somebody says, ఒకవేళ అలా కాకుండా ఎవరైనా వచ్చి, can I help you to correct your own life? నీ జీవితాన్ని నేను సరిచేయాలనుకుంటున్నాను అని చెప్తే, Would you like him? నీ జీవితాన్ని నేను సరిచేయాలనుకుంటున్నాను అంటే నచ్చుతారా మనకి ఆ వ్యక్తులు? Will you accept him? మనం ఒప్పుకుంటామా? No. మనం ఒప్పుకోం. When I was 19 years old, నాకు 19 సంవత్సరాల ప్రాయం I ఉన్నప్పుడు was a very, very angry young man. నేను అప్పుడు ఎంతో దుడుకుగా ఉండేవాను అనమాట. యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇక్కడ ఒకడు ఉన్నాడు. I would never tolerate people. కాబట్టి ఎవరిని కూడా సహించేవాడిని కాను. My father was very, very worried. My mother was very worried about me. కాబట్టి నా తండ్రి, నా తల్లి నన్ను చూసి వారు ఎంతో చింతించేవారు. I was the black sheep of the family. కాబట్టి నేను బ్లాక్ షీప్ అనమాట. ఎవరికి దొరకని ఒక కుటుంబంలో ఒక మచ్చ లాంటి వాడిని. And in the school I was the backbencher. స్కూల్లో చూస్తేనేమో చివరి బెంచ్ మంది. I never bothered to study. నేను ఎప్పుడు కూడా చదవాలి, పాస్ అవ్వాలి, ర్యాంక్ ఇవన్నీ మనకి పట్టేవి కాదు. And when I went to the ship, అయితే నేను ఓఎం షిప్కి వెళ్ళినప్పుడు the director asked me one question. అక్కడ డైరెక్టర్ గారు నన్ను ఒక ప్రశ్న అడిగారు. He says, Joshua, జోషువా, do you know your weakness? నీ బలహీనత ఏంటో నీకు తెలుసా అన్నాడు. I was so angry with him, you know. ఆ మాట Had he not known my father, I would have taken him and dumped him out of the ship. ఆ మాట విన్న వెంటనే ఎంత కోపం వచ్చిందంటే, ఒకవేళ ఆయన గనక మా నాన్నగారి పరిచయం లేకపోతే వెంటనే ఆయన ఎత్తి సముద్రంలో పడేసేవాడు అనమాట. అంత కోపం వచ్చింది. But I didn't want that bad report to come to my father. అయితే మళ్ళా నేను కోపడ్డానన్న సమాచారం మా నాన్నగారికి తెలిస్తే నాకు, So I walked out కాబట్టి మౌనంగా, very casually, without letting him know I am upset. కాబట్టి నేను ఆందోళన పడుతున్నా, కోపపడుతున్నా అన్న విషయానికి తెలియకుండానే చాలా మృదుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. I have to act as if I am Brother Jordan Khan's son. అక్కడికి వెళ్ళేసరికి ఇప్పుడు నేను జార్డన్ ఖాన్ గారి కుమారుడిని అన్నట్టుగా నటించాల్సి వచ్చింది. Although I was so upset with him. నేను ఆయన అడిగిన ప్రశ్నకి నాకు ఎంతో కోపం వచ్చింది. అయినా కానీ In our own culture, there is a big problem. కాబట్టి మన యొక్క నాగరికతలో కూడా మనకు సమస్య ఉంది. If you tell me my fault, then you are my enemy. మన సంప్రదాయం ఏంటంటే, నా తప్పు కనుక నువ్వు ఎత్తి చూపితే నువ్వు నా శత్రువు అన్నట్టు లెక్క. Is it not like this? లేదా నిజం కదా? This is our culture. ఇది మన సంప్రదాయం కదా? Okay? This is our culture. ఇది మన సంప్రదాయం. It is in our blood. ఇది మన రక్తంలో జీర్ణించుకుపోయిన మన సంప్రదాయం ఇది. But what does God says? అయితే ప్రభు ఏమంటున్నాడు? When we are, the God's word is like a mirror. దేవుని యొక్క వాక్యము అద్దం లాంటిది. It will show you your weakness. అది నీ బలహీనతని, నీ నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. But God is your friend, he is not your enemy. అయితే ప్రియులారా, దేవుడు నీకు స్నేహితుడు సుమా, నీ యొక్క శత్రువు కాదు. And as you learn to accept your weakness and shortcomings, God will work. కాబట్టి నీ యొక్క బలహీనతల్ని, నీ యొక్క పతనాల్ని నువ్వు గనుక ప్రభు ఎత్తి చూపించినప్పుడు దాన్ని ఒప్పుకున్నట్లయితే నువ్వు దీవించబడతావు. God's word says, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, all scripture is inspired. లేఖనము దైవావేశం వల్ల కలిగిన లేఖనము అని చూస్తాం. You just for shortage of time. Yeah. All scripture is inspired. కాబట్టి ఈ యొక్క లేఖనం అంతా కూడా దైవావేశం వల్ల కలిగిన and is profitable. అది ప్రయోజనకరమైన లేఖనం. అది for reproof. దేనికంటే అది ఖండించుటకు అది ప్రయోజనకరమైనది. for correction. అది తప్పుదిద్దుటకు ప్రయోజనకరమైనది. Discipline is nothing but correction. క్రమశిక్షణ అంటే సరిచేయడమే ప్రియులారా. When I would go to school late, I would be beaten. ఒకవేళ స్కూల్ కనుక ఆలస్యంగా వెళ్తే అక్కడ నాకు దెబ్బలు పడతాయి. When I come home 10 minutes late, my father will ask, where were you?
ఒకవేళ ఇంటికి కనుక 10 నిమిషాలు ఆలస్యంగా వస్తే అప్పుడు మా నాన్నగారు ఎక్కడికి పోయారు ఎంతసేపు అని అడుగుతారు. My life got sandwiched between these two Hitlers. కాబట్టి ఆ స్కూల్లో ఉంటున్న టీచర్లు, ఇంటి దగ్గర ఉంటున్న ఈ పాస్టర్ గారు, వీళ్ళిద్దరి మధ్య నా జీవితం అంతా నలిగిపోయింది. Both of them didn't give me space to breathe. కాబట్టి ఊపిరి సలపనంతగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆ స్కూల్లో యాజమాన్యం కానీ ఇంటి దగ్గర పాస్టర్ గారు నాకు సమయం ఇవ్వలేదు. But I survived. అయినా కానీ నేను ఇంకా బ్రతికే I'm alive. నేను ఇంకా సజీవంగా I'm still alive as on date. ఇంకా ఇప్పటి వరకు కూడా మీ ముందు సజీవంగా ఉన్నాను. It was very difficult. కష్టతరమైంది ప్రియులారా. The Bible says, బైబిల్ గ్రంథం చెప్తుంది, no discipline seems to be good when you are going through it. క్రమశిక్షణ గుండా నువ్వు పోతూ ఉన్నప్పుడు క్రమశిక్షణ అబ్బా ఎంత బాగుంది అని అనిపించదు. But afterward, అయితే తర్వాత can anybody? No, not you. Anyone? But afterward, అయితే ఆ తర్వాత you see the result. దాని యొక్క పర్యవసానం, ప్రతిఫలం చూస్తాం. One of my mentor, who was the Indian Institute of Science professor in Bangalore, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంటున్న ఆ సంస్థలో ఒక ప్రొఫెసర్, when I wrote my first book and sent a copy to him, కాబట్టి నా మొదటి పుస్తకాన్ని నేను ఆవిష్కరించినప్పుడు ఆయనకి ఒక కాపీ పంపించాను నేను. then he says, ఆయన అంటాడు, when older people tell certain things you don't like, వయసులో పెద్దవారు నీకు ఏదైనా ఒక విషయాన్ని చెప్తే అది నీకు నచ్చదు. but here, మరి ఇక్కడ చూస్తే after you have taken my advice and this thing, you have produced such a nice నా publication. సలహా నేను పాటించి నీ జీవితంలో ఈ స్థితికి వచ్చిన తర్వాత ఇంత మంచి గ్రంథాన్ని నువ్వు ఆవిష్కరించగలిగావు అన్నాడు ఆయన. Develop some kind of discipline in your own life. కాబట్టి నీ యొక్క సొంత జీవితంలో కూడా ఒక క్రమశిక్షణని అవలంబించు. When you get up first in the morning, ఉదయకాలమే నువ్వు నిద్ర నుండి లేచిన వెంటనే మొట్టమొదటిగా చేతులకు ఫోను తీసుకోకూడదు. no, read the Bible. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని చదివే వారంగా ఉండాలి. Whether out of pleasure or out of discipline or whether out of anything, read the Bible. నీకు బాగా ఇష్టమై దేవుని వాక్యం చదువుతావా సరే, లేదు క్రమశిక్షణను బట్టి లేదా తప్పదు అలవాటును బట్టి నువ్వు చదువుతావు, అలా అయినా పర్వాలేదు, ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క వాక్యం చదువు. Sometimes I get up at 3, 4, 5 in the morning. కొన్నిసార్లు ఉదయకాలమే 3 గంటలకి 4 గంటలకి మెలకు వచ్చేస్తుంది. And my natural tendency is, let's see who remembered me. కాబట్టి అలవాటు Such a nuisance, I tell you this. Such a nuisance. అలవాటు ప్రకారంగా యథార్థంగా ఎవడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు, ఏమైనా మెసేజ్ పెట్టారా అని చెప్పేసి వెంటనే ఫోన్ దగ్గరికి I'm in a half sleepy mode also, because I've just got up. ఇంకా నిద్ర మత్తుగానే ఉంటుంది. The moment I realize, I say, no, sorry, here. Okay, first. Jesus says, seek first his kingdom and his righteousness. కాబట్టి ఆ రీతిగా చూస్తున్నప్పుడు వెంటనే ప్రభు జ్ఞాపకం చేస్తాడు కదా, వెంటనే చీ అని చెప్పేసి ఆయన పక్కన పడేసి అప్పుడు వెంటనే దేవుని యొక్క వాక్యం, ఎందుకంటే ప్రభు చెప్తాడు కదా, మొదట ఆయన రాజ్యము నీతిని మొదలు వెతకమని ప్రభు చెప్తాడు. Then all these things will be added. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అని చెప్తాడు. When we tend to please the Lord, he gives us all the desires of our heart. ఎప్పుడైతే మనం ప్రభుని సంతోషపరచాలని ఆశ కలుగుంటామో అప్పుడు మన హృదయ వాంఛలన్నీ కూడా ప్రభు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. Can you please him? ఆయన్ని సంతృప్తిపరచడం నీకు ఇష్టమేనా? Can you please him every morning? ఉదయాన్నే లేచి ఆయన సంతోషపరుస్తావా? I recently read about the chief minister of Tamil Nadu. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గురించి విన్నాను నేను. It was written like this. ఆయన గురించి ఈ రీతిగా రాయబడింది. His grandmother told him, తన యొక్క అవ్వ చెప్పిందంటే ఈ రీతిగా చెప్పింది, whenever you get up, నువ్వు ఎప్పుడు లేచినా read the Bible. బైబిల్ గ్రంథాన్ని చదువు అని చెప్పిందంట. When you go to bed, read the Bible. నువ్వు మరలా తిరిగి పడకపైకి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యాన్ని బైబిల్ చదువు అని చెప్పిందంట. Now you don't have to read one full chapter, long chapter. కాబట్టి many people get into this very bad notion. Oh, whenever I open, I have to complete the full chapter, and it takes time here. Boring. Okay. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు, ఇదొక తప్పుడు అలవాటు అనమాట. ఏదేమైనప్పటికీ కూడా బైబిల్ తీసిన వెంటనే నేను అధ్యాయం అంతా చదివేయాలి. Just read one verse. లేదు, దేవుని సంతృప్తిపరిచేందుకు కనీసం ఒక్క వచనం చదువు.
David says, "Great is the Lord and greatly to be praised." కాబట్టి దావీదు అంటాడు కదా, యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు అంటాడు దావీదు. That's enough. చాలు. That will keep you the whole day healthy. ఆ దినమంతట్లో కూడా నేను ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతుంది. With the passage of time, you can read a little more if you. But the first, sometimes we say, Bismillah or Boni, you do the Boni with this. Okay. Can I? He has understood. Okay. You explain in Telugu. మామూలు ఏ పని చేసినా కానీ బిస్మిల్లా అంటే బోని అనమాట. అలాగా మన జీవితంలో కూడా మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని అంటే దేవుని యొక్క వాక్యంతో కనుక ఆరంభించినట్లయితే మన జీవితంలో. Not with this. Don't bother about people. ఫోన్తో కానీ ప్రజలతో కానీ మెసేజ్లతో కానీ వాట్సాప్లో వీటిలో పట్టించుకొని అవసరం లేదు మనం. Bother about what God wants to tell you today. ఈ దినము ప్రభు నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో అది ఆ విషయం పైన మనం get serious in a love relationship with him. కాబట్టి ఆయనతో మన యొక్క ప్రేమ సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే విషయంలో తీవ్రత కలిగి ఉండాలి మనం. Seek first his kingdom and all these things will be added. ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతికినట్లయితే అవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. I come from a very humble home. నేను ఒక చిన్న సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన. And today God has given me so much. I am not able to contain. ఈ దినాన ప్రభు నాకు ఎంతగానో నేను లెక్కించలేనంతగా ప్రభు నాకు అందించాడు. My mother gave me a small piece of advice. నాకు మా అమ్మగారు ఒక చిన్న సలహా ఇచ్చారు. She said, if you love the Lord, ఆమన్నది నువ్వు గనుక ప్రభువును ప్రేమిస్తే then sky is the limit, something like that. It is in Hindi, so I will not tell. హిందీలో ఉంటది కాబట్టి ఇక నేను చెప్పలేదు కానీ ఆకాశమే హద్దు నీకు. He said, I wondered, this poor lady is telling me how to become rich. ఈమె మనం ధనవంతులం అవ్వాలని చెప్తుందే అనిపించేది అనమాట ఆ దినాల్లో. She is so poor. ఎందుకంటే అంత బీదవారం మేము. And she is giving me a millionaire's advice. ఇప్పుడు ఈమెమో ఏదో కోటీసుడికి ఇచ్చినట్టుగా సలహా ఇస్తుంది. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఆకాశమే హద్దు అంతగా లాభేస్తుందని చెప్తుంది అనిపించేది. It is something like a beggar coming to your door and saying, give me something, you will become rich. ఇది ఎలా ఉంటుందంటే ఎవరన్నా భిక్షగాడు మన గుమ్మం దగ్గరికి వచ్చి నాకు ₹1 ఇవ్వు చాలు నువ్వు కోటీసుడు అయిపోతావు అన్నట్టుగా ఉంటుంది అనమాట. It took me a while to digest what she said. కాబట్టి ఆమె నాతో చెప్పిన మాటని నేను జీర్ణించుకొని దాన్ని గ్రహించడానికి కొంత సమయం పట్టింది నా జీవితంలో. With the passage of time, I understood. కాలం గడిచే కొలదిగా నేను ఆ మాటలో ఉంటున్న నేను అర్థం గ్రహించగలిగాను. It's not essential that you will understand everything that you read in God's word. దేవుని యొక్క లేఖనాల్లో చదివినది ప్రతి ఒక్కటి కూడా నేను గ్రహించాలి అన్నది. Don't expect that. అది అంత ప్రాముఖ్యమైన విషయం కాదు ప్రియులారా. It may take some time, some weeks, some months, some years. చదివిన వెంటనే నీకు అర్థం కాదు. అలా పోను కొన్ని వారాలు పట్టొచ్చు, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు కూడా. But with the passage of time you will learn. అయితే కాలం గడిచే కొలదిగా నువ్వు ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోగలుగుతావు, గ్రహించగలుగుతావు. Aristotle, the great Greek philosopher, said. ఈ యొక్క గొప్ప తాంత్రిక అరిస్టాటిల్ గ్రీక్ ఫిలాసఫర్ చెప్పాడు, a life that is not examined, పరీక్షింపబడని జీవితము is not worth living. జీవించడానికి కూడా యోగ్యం కాదంట. I repeat. మరలా చెప్తున్నా. A life that is not examined is not worth living. పరీక్షించుకోనటువంటి జీవితము జీవించడమే వృధా. Likewise, అలాగే a faith that is not examined is not worth having. పరీక్షింపబడిన విశ్వాసము కూడా వ్యర్థమే. Compel God to do something. ప్రభువా నా జీవితంలో ఏదైనా చేయ ప్రభువా అని ప్రభువుని బలవంత పెట్టాలి మనం. Do business with God. ప్రభుతో వ్యాపారం చేయాలి. Abraham bargained with God. అబ్రహాము దేవునితో బేరమాడాడు కదా. Have you ever bargained with God? మరి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా ప్రభుతో బేరమాడావా? Oh no, I don't have so much faith. ఎప్పుడు చూసినా కూడా ప్రభు దగ్గర యాచించడమే, ప్రభువా నాకు అది లేదు ఇది లేదని ప్రభుతో అడుక్కోవడమే మన జీవితం. He bargained with God. If there are 90 people, will you save Sodom and Gomorrah? Because I have an interest of Lot there. కాబట్టి అబ్రహాము ప్రభుతో బేరమాడుతారు, ప్రభువా అక్కడ లోతు ఉన్నాడు నా అన్న కొడుకు, కాబట్టి లోతు నాకు కావాలి, అక్కడ 90 మంది ఉంటే సొదొమ గొమొర్రాని కాపాడతావా? Then he says, yes, I will save if there are 90 righteous people. అప్పుడు ప్రభు అన్నాడు 90 మంది ఉంటే ఎందుకు కాపాడతాను అన్నాడు. Then see
How shrewd this man is. Then he comes down with 50. చూడండి ఎంత తెలివైనాడో. ఇప్పుడు 90 నుంచి 50కి దిగాడు ఇప్పుడు. Then slowly, "Arey, don't get angry. Don't get angry. ఇప్పుడు Please, మళ్ళీ దేవుని please." దగ్గరికి వెళ్ళి ప్రభు Okay. కోపపడదు. So he comes down with the 10. ఇప్పుడు చివరికి 10 దగ్గరకు వస్తున్నాడు అబ్రహాం. And then what God says? అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? Even if there are 10 people, I'm going to save. సరే అబ్రహాము, నీ మాట ప్రకారం 10 మంది ఉన్నా సరే నేను ఆ పట్టణాన్ని కాపాడతాను. Now Abraham is fully satisfied. ఇప్పుడు అబ్రహాము సంతృప్తి పడ్డాడు ఇప్పుడు. But he had the guts. అయితే ధైర్యం ఉంది అబ్రహాంకి. Do you have the guts నీకుందా ధైర్యం? to do business with God? ప్రభుతో వ్యాపారం చేసే ధైర్యం ఉందా? I am telling you, you will become a millionaire. నువ్వు ఒక కోటీశ్వరుడు అవుతావు ఆ రీతిగా చేయగలిగినట్లయితే. You know how my grandfather was saved? మా తాతగారు ఏ రీతిగా రక్షించబడారో తెలుసా? Many people know only about my father, but nobody knows about my grandfather. చాలా మందికి మా నాన్నగారి గురించే తెలుసు, కానీ మా తాతగారి పేరు కూడా చాలా మందికి తెలియదు. There was a missionary called Praying Hyde, actually John Hyde. జాన్ హైడ్, ఆయనకి ప్రేయింగ్ హైడ్ అని కూడా పేరుంది. ఆ ఒక మిషనరీ ఉండేవారు. He was sent from US ఆయన అమెరికా నుండి పంపించబడిన మిషనరీ ఆయన. through a Presbyterian church. ప్రెస్బిటేరియన్, అమెరికాలో ఉంటున్న ప్రెస్బిటేరియన్ చర్చ్ నుండి పంపించబడిన మిషనరీ ఆయన. You know how he used to pray? ఆయన ప్రేయింగ్ హైడ్ గారు ఏ రీతిగా ప్రార్థించేవాడో తెలుసా? Give me one soul a day, otherwise you take my life. ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రతిరోజు నాకు ఒక క్రొత్త ఆత్మనిచ్చేవా, సరే లేదా నా జీవితాన్ని చాలించే ప్రభు తీసేసుకొని ప్రార్థన చేసేవాడంట. That's doing business. అది ప్రభుతో వ్యాపారం చేయడం అంటే. And when God knows you mean business, he is going to honor that business. ప్రభు ఒకవేళ నువ్వు ప్రభుతో కనుక వ్యాపారం చేయడం ఆరంభిస్తే దాన్ని ప్రభు ఘనపరుస్తాడు. He died at a very early age of 46. చిన్న వయసులోనే 46 సంవత్సరాల ప్రాయంలోనే ఆయన ప్రభు సన్నిధి చేరుకున్నాడు ఆయన. But one fine day, అయితే ఒక మంచి దినాన he was preaching. He learned the language Urdu and Hindi together. కాబట్టి ఆ హిందీ భాషని ఉర్దూని రెండు మిళితమైన భాషని నేర్చుకున్నాడు ఆయన హైడ్ గారు. And started preaching in the open air. ఓపెన్ ఎయిర్ లో బహిరంగ సువార్తలో హైడ్ గారు ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు. And here is a Muslim man, my grandfather. మా తాతగారు is listening. మహమ్మదీయుడైన మా తాతగారు ఆ సువార్తను ఆయన వింటూ ఆలకిస్తున్నాడు. And it is said about John Hyde. జాన్ హైడ్ గారి గురించి చెప్పబడింది ఏంటంటే, those who came near to him, ఆయన్ని సమీపించిన వారందరూ కూడా they felt the presence of God. దేవుని సన్నిధిని అనుభూతి చెందగలిగారు. I tell you, if people start sensing the presence of God with you, there will be no space left here. There will be full of people here. కాబట్టి నీతో గనక దేవుని సన్నిధి ఉంది అని నీ చుట్టూ ఉన్న ప్రజలు గనక దాన్ని స్పృశించగలిగితే, గమనించగలిగినట్లయితే మన మందిరాలన్నీ నిండిపోతాయి. You got it? So this man is shouting on the street. ఈ వ్యక్తి జాన్ హైడ్ గారు ఆ వీధి చివరన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు, అరుస్తున్నాడు. And here is a Kattar Muslim. Kattar. The Muslims are fanatics. ఒకవైపు చూస్తే అతి కఠినమైన మహమ్మదీయుడు ఉన్నాడు అక్కడ పక్కన. And he listens. What this man is saying? ఈయన వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు, ఈయన ఏం బోధిస్తున్నాడు? After the preaching was over, ఆ యొక్క సువార్త అంతా అయిపోయిన తర్వాత he goes to him. ఆ బోధ అంతా అయిన తర్వాత ఆయన సమీపించి ఆయన దగ్గరికి వెళ్ళి, And I think John Hyde would have been the happiest man. Look, I prayed for one soul and here is one soul I got. బహుశా జాన్ హైడ్ గారు, ప్రభా ప్రతిరోజు నాకు ఒక ఆత్మ ఇవ్వమని ప్రార్థన చేశాను కదా, ఇదిగో ఆత్మ నా దగ్గరికి వచ్చిందని ఎంతో సంతోషించి ఉంటాడు ఆ దినం. But many people don't understand. అయితే చాలా మందికి అర్థం చేసుకోవాలి. That is the tragic today in our church. మన సంఘాల్లో ఉంటున్న దుస్థితి అదే ఇదేనా. In closing, I will give you one very funny example. ముగింపులో ఒక ఆహ్లాదకరమైన ఒక ఉదాహరణ ఇస్తాను. There were two Sardar friends. ఇద్దరు సిక్కు స్నేహితులు ఉన్నారంట. One of them got a job in Germany. ఈ సిక్కుల్లో ఇద్దరు స్నేహితులు ఒక ఆయనకి జర్మనీలో ఉద్యోగం దొరికింది. And the other, then when he was in Germany, he told his friend, you come over. కాబట్టి జర్మనీలో ఉద్యోగం చేస్తూ ఈ మరొక స్నేహితుడికి, అరే వచ్చారా అన్నాడు. It was a small place in Germany. జర్మనీలో ఒక చిన్న స్థలం, చిన్న ప్రాంతం. So this Sardar goes there. కాబట్టి ఈ రెండో సర్దార్ గారు కూడా ఆయన కూడా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు.
and both of them are going around. ఇద్దరు కలిసి వెళ్తున్నారు He జర్నీలో. said, what is there? Sightseeing, you know. Everybody is interested when we go out. చూడండి, ఎక్కడికైనా మనం కొత్త ప్రాంతానికి వెళ్తే అక్కడ చుట్టూ తిరిగి మనం చూస్తూ ఉంటాం, సరదాగా ఉంటుంది. So he said, maybe there is a small zoo we can visit. కాబట్టి ఆయన అన్నాడు, ఇక్కడ ఏదైనా దగ్గరలో జూ ఏమైనా ఉందేమో, ఆ జూని సందర్శిద్దాం అనుకున్నాడు. Okay, let's go. ఓకే వెళ్దాం అన్నాడు. సరే వెళ్దాం అన్నాడు. So he went around and saw, there is no tiger, there is no lion, what is this here? జూలోకి వెళ్ళాడు. జూలో చూస్తే అక్కడ పులి లేదు, సింహము లేదు, చూద్దాం అనుకున్న పెద్ద పెద్ద జంతువులు ఏమి లేవు అక్కడ. Then when they come to the last point of the zoo, ఈ జూలో చివరి సందర్శనాత్మక స్థలానికి వచ్చినప్పుడు he saw an ass. అక్కడ ఒక గాడిద ఉంది. And this ass was laughing. గాడిద నవ్వుతుంది. Okay, I got it. Yeah. And there was a bandar on the top of the tree, just next to that. కిందన గాడిద నవ్వుతుంది, ఆ పక్కనే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద ఒక కోతి ఉంది. So the Sardar asked him, ఇప్పుడు ఈ సర్దార్ గారు అడిగారు, why this ass is laughing like anything? అరే ఎందుకు ఈ గాడిద పగలబడి నవ్వుతుంది అన్నాడు. So this friend said, you see that monkey on the top of the tree? ఇప్పుడు ఈ రెండో స్నేహితుడు చెప్పాడు, పక్కన చెట్టు మీద కోతిని చూసావు కదా, 3 days ago he cracked a joke. 3 రోజుల క్రితం జోక్ చెప్పాడట కోతి, which he understood now. 3 రోజుల క్రితం చెప్పిన జోకు ఈ కోతికి ఇప్పుడు అర్థమైందంట, ఈ గాడిదకి ఇప్పుడు అర్థమైందంట. And so that is why he is laughing. అందుకని ఆ గాడిద ఇప్పుడు నవ్వుతుంది. It took him 3 days to understand his joke. కాబట్టి చెట్టు మీద ఉన్న కోతి చెప్పిన జోక్ అర్థం అవడానికి 3 రోజులు పట్టింది ఈ గాడిదకి. The unfortunate part is, విచారకరమైన విషయం ఏంటంటే Christians don't understand even after 3 days, after 3 weeks, after 3 months, what God wants from them. క్రైస్తవులకైతే వారి జీవితాల నుండి ప్రభు ఏదైతే ఆశిస్తున్నాడో ఆశించే విషయము 3 రోజులైనా అర్థం కాదు, 3 సంవత్సరాలైనా అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. If you believe in doing business with God, దేవునితో వ్యాపారం చేయడం అనే విషయాన్ని కనుక నమ్మితే become disciplined. Number 1. మొట్టమొదటిగా నీ జీవితంలో చేయవలసింది ఒక క్రమశిక్షణ అలవర్చుకో. Spend just 10 minutes to start with every evening after your work is over. నీ పని అంతా అయిపోయిన తర్వాత Leave aside your family, your spouse, leave this also aside. ప్రతిరోజు కూడా నీ జీవితంలో సాయంత్రం సమయంలో ఒక 10 నిమిషాలు నీ భార్య ఒంటరిగా ఉండటానికి గడుపు. నీ భార్యని, బిడ్డల్ని, ఫోన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఒంటరిగా గడుపు. And start doing business with God. దేవునితో వ్యాపారం చేయడం ఆరంభించు. Jacob said, until you give me blessing, I am not leaving you. యాకోబు అన్నాడు, నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను విడిచిపెట్టను అన్నాడు. Poor fellow, he lost his thigh. ఆ దినాన ఆ యొక్క బేరంలో తన మోకాల్ని కోల్పోయాడు యాకోబు. Don't be afraid. భయపడద్దు, but start doing business with ఈ దినం నుండే ప్రభుత్వ వ్యాపారం చేయడం ఆరంభించు. and see the result. నీ జీవితంలో ప్రతిఫలాన్ని చూడు. May God bless you. ప్రభు నేను దీవించును గాక.